హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. తెలంగాణ సంబంధించిన టీజీఎస్ ఆర్టీసీ నుంచి మనకు ఎంఎస్టీ మరియు టీఎస్టీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎంఎస్టీ అంటే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ, టీఎస్టీ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ. ఈ రెండు పోస్టులకు సంబంధించిన జాబ్ ప్రొఫైల్ అనేది డీటెయిల్గా చెప్తాను. దీని ఒక ప్రమోషన్ కూడా, అంటే ఈ పోస్ట్ సంబంధించిన ప్రమోషన్ కూడా చెప్పడం జరుగుతుంది. బేసిక్గా చెప్పాలంటే తెలంగాణ 2014లో మీకు అందరు తెలిసిందే ఫార్మేషన్ అవ్వడం జరిగింది. అంటే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటైంది. దాని తర్వాత నుంచి ఒక్క నోటిఫికేషన్ అనేది రాలేదు ఆర్టీసీ నుంచి. అయితే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాత్రము 2009లో వచ్చింది. 2012లో ఇలా ఎంఎస్టీ మరియు టీఎస్టీ నోటిఫికేషన్ రావడం జరిగింది. 2009లో కూడా టీఎస్టీ మరియు ఎంఎస్టీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 2009, 2012లో వచ్చింది. ఆ 2009, 2012లో ఏదైతే మనకు నోటిఫికేషన్ వచ్చిందో ఈ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలాగే సిలబస్ అనేది సేమ్గా ఇప్పుడు కూడా అదే సిలబస్ ఇచ్చారు. కాకపోతే జీకేలో అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడేమో తెలంగాణ యాడ్ చేయడం జరిగింది. ఇలా టీఎస్టీ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84 పోస్టులు, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఏమో 114. శాలరీ అనేది 27,000 నుంచి 81,000 కలిగి ఉంటుంది. ఇవి పే స్కేల్ సంబంధించింది. 2009, 2012లో కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఒకటే ఎగ్జాము, కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూ ఉండేది, ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు. లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయకూడదు. చాలామంది పదే అడుగుతున్నారు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోకూడదు, ఫిమేల్స్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రైట్, ఒక జోనల్లో సంబంధించిన వేకెన్సీస్ ఏదైతే ఉంటుందో మీరు వేరే జోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అది కేవలం డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన వేకెన్సీస్ మాత్రమే అప్లై చేసుకోవాలి. రైట్, ఇలా 7 జోనల్ కలిగి ఉంటుంది. ఆ జోనల్ వైజ్ మనకు ఆల్రెడీ నేను ప్రీవియస్గా కొన్ని వీడియోస్ చెప్పాను డీటెయిల్గా. మీరు ఇంకా చూడకపోతే చూడండి. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే, జాబ్ ప్రొఫైల్ దేనికి సంబంధించిందంటే టీఎస్టీ గురించి చెప్తున్నాను. టీఎస్టీ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏమిటంటే బస్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అండి. బస్ యొక్క ఆపరేషన్ ఏదైతే ఉంటుంది, బస్ యొక్క ఆపరేషన్ మేనేజ్మెంట్ కలిగి ఉంటుంది. అండ్ అలాగే ప్యాసింజర్ సర్వీస్, అంటే ఇప్పుడు ఏవైతే కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి కదా, ఆ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కంప్లైంట్స్ని ఇక్కడ సాల్వ్ చేయడము. చాలామందికి డౌట్ రావచ్చు, మరి ఈ టీఎస్టీ ఎంఎస్టీ పోస్టులు మరి ఏ డిపోట్లో కలిగి ఉంటుందంటే ఎక్కువగా ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషను, కరీంనగర్, ఇలా పెద్ద బస్ డిపోట్లో ఉంటాయి. బట్ బేసిక్గా చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత ఇవి నోటిఫికేషన్ వచ్చినాయి కాబట్టి ఈ పోస్ట్ కూడా చాలా డిపోలో, అంటే ఏవైతే బస్ డిపోలు ఏవైతే ఉన్నాయో అవి చాలా డిపోలో ఈ పోస్ట్ కూడా లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పడాయి. అంటే ఈ పోస్టు ఒక 13 years తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ చాలా వరకు బస్ డిపోలో ఈ టీఎస్టీ మరియు ఎంఎస్టీ సంబంధించిన పోస్టులు ఇప్పుడైతే లేవు. అంటే చాలా ఖాళీగా ఉండడం వల్లనే మనకు ఇక్కడ ఫైనల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. అలా ప్యాసింజర్ సర్వీస్ అంటే ఇక్కడ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ సాల్వ్ చేయడము. అండ్ అలాగే ట్రాఫిక్ రూట్ కంట్రోల్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక బస్సు ఒక ట్రాఫిక్లో కనుక ఇరుక్కుంటే, అంటే బేసిక్గా ఇక్కడ బాగా ఫుల్గా ట్రాఫిక్ ఉంటే ఇంకో ఆల్టర్నేట్ రూట్ కోసం కూడా ఇక్కడ టీఎస్టీ అంటే ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ చెప్పడం జరుగుతుంది. ఇలా ట్రాఫిక్ రూట్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ రెవెన్యూ ప్రొటెక్షన్ అంటే ఇక్కడ టికెట్ లెస్, అంటే చాలా వరకు టికెట్ లేకుండా బస్ అనేది ఇక్కడ ఎక్కుతుంటారు కదా, అలా టికెట్ లెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడము. అంటే అల్టిమేట్ రెవెన్యూ అనేది అంటే ఆర్టీసీకి పైసలు వచ్చేలాగా చేయడము. అండ్ అలాగే సేఫ్టీ అండ్ డిసిప్లైన్, అంటే ఆర్టీసీ సంబంధించిన గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క సేఫ్టీ డిసిప్లైన్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయడము. అండ్ అలాగే బస్ యొక్క మూమెంట్ మానిటరింగ్ చేయడము. అండ్ అలాగే ట్రాకింగ్ బస్ లొకేషన్ యూజింగ్ జీపీఎస్ సిస్టమ్. ఇప్పుడు కొత్తగా ఈ టీజీఎస్ ఆర్టీసీలో
ఏ బస్సు ఎక్కడ ఉందనేది ఇక్కడ జీపీఎస్ సాయంలో కూడా మనం చూడవచ్చు. అలా ఈ ఈ టీఎస్టీ పోస్ట్ వాళ్ళు ఈ జీపీఎస్ నుంచి ఆ బస్ యొక్క ట్రాకింగ్ అనేది ఇక్కడ చూస్తుంటారు. అండ్ అలాగే సూపర్వైజింగ్ డ్రైవర్ టు చేంజ్ ట్రాఫిక్ రూట్ ఇఫ్ ఎనీ నీడెడ్ ఇమీడియట్లీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొన్ని వర్షపాతంలో కొన్ని బ్రిడ్జెస్ అనేవి కూలిపోతుంటాయి, లేకపోతే కొన్ని వాగు భయంకరంగా ఫ్లో అవ్వడం జరుగుతుంది. సో అలా ఆల్టర్నేట్ రూట్ కోసం కూడా ఇక్కడ టీఎస్టీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే మెయింటెనెన్స్ బస్ మూమెంట్ డిలేస్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ టు రిపోర్ట్ సూపర్వైజర్. సో ఇప్పుడు ఏదైనా ఒక బస్సు కనుక డిలే కనుక అయిందనుకోండి, ఒక టైంలో రీచ్ కాకపోతే ఇక్కడ ఈ టీఎస్టీ అనే అతను సూపర్వైజర్కి చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా ఈ టీఎస్టీ యొక్క జాబ్ ప్రొఫైల్. అండ్ అలాగే ఇప్పుడు ఫెస్టివల్స్ ఉంటాయి కదా, సో దసరా, దీపావళి కావచ్చు, సంక్రాంతి కావచ్చు. సో ఇలాంటి పండుగల వాతావరణంలో బేసిక్గా చాలామంది సిటీ నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ బస్ అనేది చాలా మంది ఇక్కడ ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అది ఎస్పెషల్లీ బస్సులో ఎక్కువ వెళ్తుంటారు కదా. సో ఆ టైంలో బస్ అనేది చాలా వరకు ఒక కొరత అనేది కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా తెలంగాణలో దసరా అంటేనే ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి. సో దసరా పండుగ సందర్భంగా కొన్ని స్పెషల్ బస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడము. సో ఆ పని కూడా టీఎస్టీ అతను కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సడన్గా ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ కనుక జనాలు కనుక, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక బస్ స్టాండ్ ఉంది, ఆ బస్ స్టాండ్లో కొన్ని వందల మంది బస్ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ ఆ రూట్లో మాత్రము బస్ లేదు. సో అలాంటి టైంలో టీఎస్టీ అతను ఒక కొత్త బస్ని అరేంజ్ చేసి ఆ రూట్లో బస్ని మొత్తానికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ జాబ్ ప్రొఫైల్ ఆఫ్ టీఎస్టీ అండి. అంటే సడన్గా ఒక ఏరియాలో కనుక చాలామంది కనుక ప్రయాణికులు కనుక ఉంటే ఒక కొత్త బస్ని అంటే ఆ రూట్లో ఏర్పాటు చేయడము, జాతర టైంలో కావచ్చు, అంటే బేసిక్గా కొన్ని జాతరాస్ ఉంటాయి కదా, సో అలాంటి టైంలో స్పెషల్ బస్ అనేది అరేంజ్ చేయడము, ఇవన్నీ అరేంజ్ చేసిన తర్వాత మానిటరింగ్ చేయడం అనేది ఇక్కడ టీఎస్టీ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది కలిగి ఉంటుంది. అండ్ అలాగే ఒక బస్ యొక్క టైమింగ్ కనుక డిలే కనుక వచ్చిందనుకోండి, సో తన యొక్క సూపర్వైజర్కి టీఎస్టీ అతను రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ప్రజల యొక్క ఏవైతే కొన్ని కంప్లైంట్స్ ఉంటాయో ఆ కంప్లైంట్ సంబంధించిన పరిష్కారం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఇది టీఎస్టీ సంబంధించింది. ప్రమోషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ టీఎస్టీ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ సూపర్వైజర్గా ప్రమోషన్ వస్తుంది. దీని తర్వాత అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఉంటుంది, దాని తర్వాత డిపో మేనేజర్. సో ఇది ప్రమోషన్ అండి టీఎస్టీ సంబంధించింది. అండ్ అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. సో మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ అంటే ఇక్కడ వెహికల్ మెయింటెనెన్స్ సూపర్వైజర్ ఇక్కడ కలిగి ఉంటుంది. అండ్ అలాగే వర్క్ షాప్ మేనేజ్మెంట్, అండ్ అలాగే బ్రేక్ డౌన్ మేనేజ్మెంట్, అండ్ అలాగే ప్రివెంటివ్ మెయింటెనెన్స్, అండ్ అలాగే క్వాలిటీ సేఫ్టీ చెక్, అండ్ అలాగే ఆల్ వర్క్స్ రిలేటెడ్ టు రిపేర్ ఆఫ్ బస్సెస్, పర్చేసింగ్ ఆఫ్ ఫ్యూల్స్, లూబ్రికెంట్స్, ఆయిల్, మిషనరీ, అదర్ ఎక్విప్మెంట్స్. అంటే ఒక బస్సు యొక్క బ్రేక్ ఫెయిల్ అయినా, ఏమైనా ఒక బస్ కనుక ఏమైనా రిపేర్ కనుక ఉంటే ఆ కంప్లీట్గా ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరు చూసుకుంటారంటే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ అండి. సో ఒక బస్ని ముందుగాలే అంటే ఒక రూట్లో వెళ్ళే ముందుగాలే కంప్లీట్గా చెక్ చేయడం జరుగుతుంది. అలా క్వాలిటీ అండ్ సేఫ్టీ చెక్ అనేది ఈ ఎంఎస్టీ వాళ్ళు అంటే ఈ జాబ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు బస్సులో ఏవైతే ఫ్యూల్ అంటే ఏదైతే డీజిల్ పోపిస్తారో సో ఆ ఫ్యూల్ సంబంధించి కావచ్చు, లూబ్రికెంట్స్ కావచ్చు, ఆయిల్ చేంజెస్ చేస్తుంటారు కదా,
ఇంజన్ ఆయిల్, సో అది కావచ్చు, మిషనరీ ఏవైతే ఉంటాయో అంటే కొత్తగా ఏమైనా టైర్ కొనుగోలు చేయడము, లేకపోతే కొన్ని బస్సులో ఏవైతే కొన్ని రిపేర్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అన్ని పనులు ఈ ఎంఎస్టి జాబ్ ప్రొఫైల్ వాళ్ళు ఇవన్నీ చూడడం జరుగుతుంది. సో జాబ్ ప్రొఫైల్ ఏమిటంటే మెకానికల్ సూపర్ వైజర్గా దీని ఒక ప్రొఫైల్ కలిగి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఎంఎస్టి తర్వాత ప్రమోషన్ నెక్స్ట్ ఏముంటుందంటే మెకానికల్ సూపర్వైజర్ ఉంటుంది. సో దీని తర్వాత అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, దాని తర్వాత డిపోర్ట్ మెకానికల్ ఇంజనీర్. సో ఇది ప్రమోషన్ అండి. సో ఎంఎస్టి అండ్ టిఎస్టి యొక్క ప్రమోషను అండ్ అలాగే జాబ్ ప్రొఫైల్, రైట్. బస్కి రిపేరు, బస్ యొక్క ఏవైతే బ్రేక్ డౌన్ కావచ్చు, అంటే బస్ యొక్క రిపేర్ సంబంధించిందేమో ఎంఎస్టి పోస్ట్ ఉంటుంది. బస్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఏ విధంగా జనాలకు అన్ని విధాలుగా సురక్షితంగా తీసుకెళ్లాలనేది టీఎస్టీ కలిగి ఉంటుంది. సో ఇలా టీఎస్టీ ఎంఎస్టీ యొక్క జాబ్ ప్రొఫైల్తో పాటు ప్రమోషన్ కూడా ఇక్కడ చెప్పాను. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు పదే పదే. సో ఇది సిలబస్ అండి. సో న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అంటే క్వాంట్ సంబంధించిన సిలబస్ ఇది రీజనింగ్ సంబంధించిన సిలబస్, అండ్ అలాగే జీకే సంబంధించిన సిలబస్ ఇంగ్లీష్ సంబంధించిన సిలబస్ ఇది, జనరల్ ఇంగ్లీష్. అండ్ అలాగే జీకే సంబంధించిన సిలబస్ ఇది, అండ్ అలాగే ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ యొక్క సిలబస్ ఇవి ఆల్రెడీ చెప్పాను సపరేట్గా ఒక వీడియోలో. నెక్స్ట్ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ సంబంధించిన సిలబస్ ఇది. సో మేము తెలంగాణ టీజీఎస్ఆర్టీ సంబంధించిన టీఎస్టీ బ్యాచ్ మరియు ఎంఎస్టీ బ్యాచ్ కూడా లాంచ్ చేశాము. సో టీఎస్టీ బ్యాచ్ అలాగుంటుంది. సో ఈ టీఎస్టీ బ్యాచ్లో సూపర్వైజరీ ఆప్టిట్యూడ్, క్వాంట్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్. సో ఇది ఏమో టీఎస్టీ సంబంధించిన సిలబస్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. అండ్ అలాగే ఎంఎస్టీ సంబంధించింది. ఎంఎస్టీ ఏమో ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్, సూపర్వైజరీ ఆప్టిట్యూడ్, అండ్ అలాగే రీజనింగ్ ఉంటుంది, క్వాంటం లేదు, అండ్ అలాగే జీకే ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇక్కడ ఏవైతే ఎంఎస్టీ టీఎస్టీ యొక్క సిలబస్ ఏదైతే ఉందో 100% సిలబస్ చెప్పడం జరుగుతుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో. అండ్ అలాగే ప్రతి క్లాసు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో లైవ్లో కనుక మీరు జాయిన్ కాకపోతే రికార్డెడ్ అయి ఉంటుంది. సో ప్రజెంట్ ఆఫర్లో ఉంది కాబట్టి 2 years వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అండ్ అలాగే మేము ఏవైతే క్లాస్లో చెప్తామో ఆ కంటెంట్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అలా 300 hours పైన అంటే 300 గంటల పైన ఇక్కడ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఈ అన్ని సబ్జెక్ట్ కలిపి ఇలా టీఎస్టీ సపరేట్ బ్యాచ్ ఉంది, ఎంఎస్టీ సపరేట్ బ్యాచ్ ఉంది. సో ఇది ఎగ్జాంపుల్గా ఇది టీఎస్టీ బ్యాచ్. సో టీఎస్టీ నుంచి మనకు 84 పోస్టులు అన్ని కలిగి ఉంది కాబట్టి సో ఇలా లైవ్తో పాటు రికార్డెడ్ కలిగి ఉంటుంది. సో January 13 అంటే ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత జల్దీగా జాయిన్ అయితే సో మోస్ట్లీ January 1st వీకెండ్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు December 30 నుంచి దీని ఒక అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఎగ్జామ్ డేట్ అనేది April end లేదా May 1st వీక్లో ఉండే అవకాశం ఉంటుంది. సో TSLPRB రీసెంట్గా ఒక ఎగ్జామ్ ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టిందో అలా టైం అనేది దీనికి కూడా ఇస్తుంది కాబట్టి సో టీఎస్టీకి ఎంఎస్టీకి అలగ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీ జోన్లో తక్కువ కనుక వేకెన్సీ కనుక ఉంటే మీరు వేరే జోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ మీరు ఓపెన్ కేటగిరీ కిందకి రావడం జరుగుతుంది. సో ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యే ముందు ఐదర్ టీఎస్టీ కావచ్చు, ఎంఎస్టీ కావచ్చు. సో జాయిన్ అయ్యే ముందు ఇక్కడ YT09 అనే కూపన్ కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్ కనుక ఎంటర్ చేస్తే మీకు మ్యాక్సిమం డిస్కౌంట్తో పాటు మీకు ఫ్రీగా మెంటర్షిప్ అండ్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి, ఏ విధంగా అనేది. సో ఇలా టీఎస్టీ కావచ్చు, ఎంఎస్టీ కావచ్చు. సో బ్యాచ్లో ఎలా జాయిన్ అవ్వాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడ్డా 24/7 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అడ్డా 24/7 తెలుగు కాదండి, అడ్డా 24/7 మాత్రమే ఎంటర్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు, యాపిల్లో కావచ్చు. సో
ఇలా అడ్డా 24/7 ఇలా గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు, యాపిల్ స్టోర్ కావచ్చు, ఇలా ఆల్ కోర్సెస్ వెళ్ళండి, స్టేట్ ఎగ్జామ్ వెళ్ళండి, ఏపీఎన్ తెలంగాణలో టీఎస్పీఎస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్ తెలంగాణకు సంబంధించింది ఏవైతే బ్యాచెస్ ఉంటాయో ఈ టీఎస్పీఎస్లో ఉంటుంది. అలా ఈ టీఎస్పీఎస్ని క్లిక్ చేయండి. సో అలా తెలంగాణ సంబంధించిన ఫౌండేషన్ బ్యాచ్ ఉంటుంది, అండ్ అలాగే ఇక్కడ తెలంగాణ సంబంధించిన టీఎస్టీ బ్యాచ్ ఉంటుంది, అండ్ అలాగే ఎంటీఎస్ బ్యాచ్ కూడా ఇక్కడ కలిగి ఉంటుంది, రైట్. సో ఇలా తెలంగాణ మెగా ప్యాక్ మీరు ఇప్పుడు టీఎస్టీ అండ్ ఎంఎస్టీ ఈ రెండు కనుక మీకు బ్యాచ్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మీరు సో ఈ రెండు అలగ్ జాయిన్ అయ్యే బదులు మీరు తెలంగాణ మెగా ప్యాక్ కనుక జాయిన్ అయితే ఇందులో టీఎస్టీ ఉంటుంది, ఎంఎస్టీ ఉంటుంది, ఆల్ రైల్వే బ్యాచ్ ఉంటుంది, ఆల్ ఎస్ఎస్సి బ్యాచ్ ఉంటుంది, ఆల్ బ్యాంక్ బ్యాచ్ ఉంటుంది. అది కూడా రాబోయే 2 సంవత్సరాల్లో ఏవైతే నోటిఫికేషన్స్ ఉంటాయో ఆ నోటిఫికేషన్ 2 సంవత్సరాల లోపు ఏదొచ్చినా కూడా దానికి సంబంధించిన బ్యాచ్ మేము ఇక్కడ లాంచ్ చేస్తాం కాబట్టి సో మీరు ఆ బ్యాచ్ సంబంధించిన క్లాసెస్ అనేది ఇక్కడ చూడవచ్చు. అంటే 2 సంవత్సరాల వరకు తెలంగాణలో ఉన్న అన్ని నోటిఫికేషన్లు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని నోటిఫికేషన్లు మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు క్లాసెస్ చూడవచ్చు. అన్ని బ్యాచెస్ సంబంధించిన క్లాసెస్ అన్ని మీకు యాక్సెస్ కలిగి ఉంటుంది. అప్కమింగ్ తెలంగాణ నోటిఫికేషన్ గ్రూప్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అండ్ అలాగే రైల్వేలో బ్యాచెస్ కావచ్చు, ఏ బ్యాచ్ అయినా అంటే ఎక్సెప్ట్ ఆంధ్ర సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాకుండా మిగతా అన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నోటిఫికేషన్ సంబంధించిన బ్యాచెస్, తెలంగాణ సంబంధించిన అన్ని బ్యాచెస్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది టీఎస్పీఎస్సి, తెలుగు ఎస్ఎస్సి, అండ్ అలాగే బ్యాంక్, రైల్వే. సో ఇలా అన్ని ఎగ్జామ్స్కి మీరు ఇందులో ప్రిపేర్ అవ్వచ్చు ఈ బ్యాచ్ కనుక మీరు జాయిన్ అయితే. సో ఎంత దీని ఒక ప్రైస్ అంటే 2,999. సో మీరు YT09 కనుక ఎంటర్ చేస్తే మీకు ఇంకా మ్యాక్సిమం డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అండ్ అలాగే ఈ టీఎస్టీ యొక్క ప్రైస్ ఎంత అంటే 2,499. ఒకవేళ కనుక మీరు తెలంగాణ అప్కమింగ్ అన్ని విధాలుగా చదవాలంటే సో గ్రూప్ సంబంధించింది కావచ్చు 1, 2, 3, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు పోలీస్ కానిస్టేబుల్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇగో ఇందులో జాయిన్ అవ్వచ్చు 1,799. సో ఎగ్జాంపుల్గా సో ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఈ టీఎస్పీఎస్సీలోనే ఎంఎస్టీ కూడా బ్యాచ్ ఉంటుంది, రైట్. సో ఎగ్జాంపుల్గా ఎలా జాయిన్ అవ్వాలంటే ఇగో టీఎస్టీ బ్యాచ్ చూపిస్తున్నాను. సో ఇలా ఈ బ్యాచ్ని క్లిక్ చేసి ఇక్కడ 2 e-books ఇవ్వడం జరుగుతుంది, 3 మాక్ టెస్ట్ కలిగి ఉంటుంది, 300 అవర్స్ ఇక్కడ క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూపన్ కోడ్ అప్లైడ్ ఉంటుందన్నమాట మీకు దేంట్లో మీ యొక్క మొబైల్ ఫోన్లో. సో ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ YT09 ఎంటర్ చేయండి. సో YT09 ఎంటర్ చేసి మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే జాయిన్ అవ్వకండి. ఎందుకంటే ఈ కోడ్ ద్వారా మీకు డిస్కౌంట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో YT09 అనే కూపన్ కోడ్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఫైనల్గా 1824కి మీకు ఈ బ్యాచ్ యొక్క ప్రైస్ అనేది కలిగి ఉంటుంది. సో అలా 1824కు YT09 అనే కూపన్ కోడ్తో మీరు జాయిన్ అవ్వండి. ఇలా మీకు 2 సంవత్సరాల వరకు అంటే 2 years వ్యాలిడిటీ అనేది ఇక్కడ కలిగి ఉంటుంది కాబట్టి సో బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ ఉంది. అండ్ అలాగే ఈ YT09 మాత్రం కూపన్ కోడ్ ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. సో అలా ఈ విధంగానే మీరు ఎంఎస్టీ బ్యాచ్ కూడా ఇలాగే జాయిన్ అవ్వండి. సో మీరు టీఎస్టీ అంటే టీఎస్టీ, ఎంఎస్టీ అంటే ఎంఎస్టీ, అండ్ అలాగే తెలంగాణ మెగా ప్యాక్ అంటే తెలంగాణ మెగా ప్యాక్. సో ఏదైనా బ్యాచెస్ ఇలాగే జాయిన్ అవ్వండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ బ్యాచ్ సంబంధించింది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.